ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా నిన్న వచ్చి ఫిష్ రోస్ట్ చేశాను కదా, ఆ మసాలా ఇంకా చాలా బాగుంది, మసాలా ఎక్కువ ఉంది. అందుకని ఆ ఫిష్ రోస్ట్లో ఈ ఫ్రై చేసిన ఫిష్ని నేను యాడ్ చేసేస్తాను. అప్పుడు ఇంకా జబర్దస్త్గా ఉంటుంది. ఇంకా దీంట్లో పప్పు వేసుకొని కలుపుకొని తినేసి సరిపోతుంది, మంచి రుచిగా ఉంటుందండి. నాకు చికెన్ రోస్ట్ బాగా నచ్చిందండి. అందుకని ఈరోజు నిన్న మిగిలి ఉన్న చేపలు మసాలాల్లో ఇప్పుడు ఫ్రెష్గా ఫిషెస్ అది రెడీ చేసేసి నేను అందులో మళ్ళీ ఆ మసాలాలో వేపేస్తున్నాను. ఇంకా 2 ఫిషెస్ కూడా ఇట్లా పెట్టుకున్నానండి. అది పప్పులు తినడానికి అనమాట. బాగా రుచిగా ఉంటుంది. అయితే చక్కగా మంచి సువాసనతో బాగా చేప రోస్ట్ చేసేసాను. మీరు కూడా ఇలా తయారు చేసుకొని బాగా బిర్యానీ మసాలా అదే వెల్లుల్లి పేస్టు, కొన్ని ఎర్రగడ్డలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసేయండి. టమాటా కానీ ధనియాల పొడి కానీ ఏం వేయకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. అయితే చేపకు ముందే మీరు మసాలాలు పట్టించి ఉండాలండి. ఎర్రకారం, పసుపు, ఉప్పు, ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి పెట్టేసి ఉన్న ఆ చేపని ఈ మసాలాలు నేను చెప్పిన ఇంతకుముందు మసాలాలు దాంట్లో వేపాలన్నమాట. ఓకేనా? ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.